దేవసేవలకి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే వాక్యం ఏంటిదంటే, యేసుప్రభు చెప్పిన 41 ఉపమానములు. కొంచెం క్రింద పెట్టిన దీపం, బండ మీద కట్టిన ఇల్లు, పాత బట్టకు కొత్త బట్ట మాసిక, పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసం, విత్తువాడు, గోధుమలు గుడుగులు, ఆవగింజ, పులిసిన పిండి, దాచబడిన నిధి, వెలగల ముత్యం, వల, ఇంటి యజమాని, కనికరం లేని దాసుడు, ద్రాక్ష తోటలో పనివారు, 2 కుమారులు, దుర్మార్గులైన కాపులు, పెండ్లి విందు, అంజూర్పు చెట్టు, తెలివిగల గృహ నిర్వాహుడు, 10 మంది కన్యకలు, తలంతులు, గొర్రెలు మేకలు, తెలియని రీతిగా పెరిగిన విత్తనం, మెలకుగా ఉన్న దాసుడు, 2 అచ్చి ఉన్నవారు, మంచి సమరీయుడు, పీడించి అడిగిన స్నేహితుడు, బుద్ధి లేని దడికుడు, మెలకుగా ఉన్న దాసులు, పండ్లు లేని అంజూర్పు చెట్టు, పెండ్లి విందుకు వచ్చిన అతిథి, గొప్ప విందు, శిష్యుడౌటకు చెల్లించవలసిన వెల, తప్పిపోయిన గొర్రె పిల్ల, పోగొట్టుకున్న నాణ్యం, తప్పిపోయిన కుమారుడు, అవినీతిపరుడైన గృహ నిర్వాహుడు, ధనవంతులు, లాజరు, పనికిరాని దాసులు, అన్యాయస్తుడైన న్యాయాధిపతి, పరిసీయుడు, సుంకరి. అందరికీ షాలోం.